ఈరోజు కూడా చెప్పడానికి దేవుడు ఇంకా కొన్ని విషయాలు కలిపి మాట్లాడడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. హల్లెలూయా. దానియేలు అనేటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనకి ఆయన యొక్క కొన్ని లక్షణాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆ లక్షణాలను మనము ధ్యానం చేయడానికి ఆ యొక్క కృప కలిగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు. దానియేలు ఎల్లప్పుడూ కూడా మనుషులకు కాదు గాని దేవునికి విధేయత చూపించి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిదినము ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటల కూడా దేవునికి యెరూషలేము వైపు తట్టు తన యొక్క కిటికీలను తెరిచి ఆయన ప్రతిదినము దేవునికి ప్రార్థించేటువంటి అలవాటు కలిగి ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. నా మాటను మీరు వినాలని ప్రభు నామం పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ దానియేలుకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ప్రతిదినము ముమ్మారు ప్రార్థించేటువంటి అలవాటు ఈ దానియేలు గారికి ఉంది. ఈ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడు అంటే చూడండి, రాజు ఒక శాసనాన్ని ఇచ్చాడు. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు ఒక ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ఒక రాజముద్రతో ఒక శాసనాన్ని నిర్మించాడు. ఏ శాసనం అని అంటే ఈ 30 దినాలు దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవతకి మొక్కకూడదు, ఎవరికి కూడా విన్నపాలు, విజ్ఞాపన లేక ప్రార్థనలు చేయకూడదు అనేటువంటి శాసనం. అయితే ఆ రాజు చేసినటువంటి శాసనము విన్నాడు. ఎందుకంటే దానియేలుకి ముందుగానే తెలుస్తుంది. చూడండి, ఒక గవర్నమెంట్ లో లేక ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఏదైనా ఒక ప్రకటన వచ్చేటప్పటికి ముందు అధికారులకే తెలుస్తుంది కదండి. అధికారులకు తెలిసిన తర్వాత ప్రజలకి దగ్గరకు వస్తుంది పబ్లిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అలాగే దానియేలు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నాడనంటే ముఖ్యుడు. అక్కడ దానియేలుకి తెలియకుండా అడ్మినిస్ట్రేషన్ లో లేక పరిపాలన విభాగంలో ఏది కూడా తెలియకుండా ఉండదు. దానియేలుకి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఈ రాజు ఇటువంటి ఒక శాసనాన్ని చేస్తున్నాడు అని. అయినప్పటికీ దానియేలు దానిని మనసులేదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన రాజు, ఆయన పరిపాలన ఆయన ఇష్టము అని అనుకున్నాడు. అయితే దానియేలు దాని మీద ఎక్కడ కూడా మనసు పెట్టకుండా, అది ఏమిటి ఆ శాసనం అని ఆలోచన చేయకుండా రాజు యొక్క శాసనాన్ని ప్రక్కన పెట్టి అనుదినము సేవించుతున్నటువంటి దేవుణ్ణి ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ రాజశాసనానికి లోబడి ఉంటే దేశంలో దానియేలు గారు ఒక్కడు మాత్రమే ఆ రాజశాసనానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కారణం దానియేలుకి దేవుని యందు ఉన్నటువంటి భయము, భక్తి. ఈ రోజు మనము నిజంగా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే మనము దేవుడిని నిర్లక్ష్య పెట్టాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టాం. నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము దేవుని యందు మనము నిలిచి ఉంటాం. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, చూడండి, ఎవరినైనా మనం గొప్పవారిని ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తామో. ఇప్పుడు చూడండి, గొప్పవారు లేకపోతే ఎవరైనా ఒక పెద్ద ధనవంతుడు మన ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేశాడు అనుకోండి, ఆ రోజు మనం ఏం చేస్తాం? ప్రతిదినము 10 గంటలకు లేగిస్తే ఈ రోజు 5 గంటలకే లేగుస్తాం. పగలు లేచి చక్కగా తయారయ్యి రోజు ఒక ఉప్మా లేకపోతే ఒక ఇడ్లీయో లేకపోతే ఒక అట్టు తినేవాళ్ళము. ఆ రోజు 4 రకాలు 5 రకాల టిఫిన్లు వేస్తాం, 5-6 రకాల టిఫిన్లు చేస్తాం, 2-3 రకాల జ్యూసులు పెడతాం. కారణం ఏంటి? మన ఇంటికి వచ్చేవాడు సాధారణమైనటువంటి వాడు కాదు, మన ఇంటికి వచ్చేవాడు గొప్పవాడు అని కదండి.
ఈ మన ఇంటికి వచ్చేవాడు గొప్పవాడు, లోకానుసారం ఒక మనిషి మన ఇంటికి వచ్చేవాడు గొప్పవాడు, వాడు ధనవంతుడు కనుక వీడికి ఇన్ని రకాలైనటువంటి అల్పాహారాలు, ఇన్ని రకాలైనటువంటి జ్యూసులు, ఇన్ని రకాల పానీయాలు పెట్టాలి వీడికి అని చెప్పి మనం ఎంత తొందరగా లేచి ప్రిపేర్ చేస్తామో. కానీ ఆ అధికారిని, ఆ గొప్పవాడిని సృష్టించిన దేవాది దేవుడిని మాత్రం మనం పక్కన వెళ్తాం. ఉండరు ఇంకా లెగలేదు, కొంచెం బతకంగా ఉంది ఒళ్ళు ఇరుసుకొని, కొంచెం రెడీ చేతులు వెనక్కి పెట్టుకుంటాం తీసుకొని, ఇంకా కొంచెం బతకం ఉంది తీసుకొని, ఆగు బాబు కాసేపు ఆరాధన వస్తాం ఉండు కాసేపు. నిజంగా దేవుడు వచ్చి బోర అవుతే కాసేపు ఆగు, నేను పౌడర్ రాసుకుంటాను, ఇప్పుడే వస్తున్నాను ఉండు అంటే ఉంటాడు ఆయన? ఉండనే ఉండడు. నేను దేవుడిని పరిచయం చేయడానికి మాట్లాడుతున్నాను. చూడండి, ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లి తండ్రిని పరిచయం చేసుకుంది. తండ్రిని పరిచయం చేయడంలో తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీకు నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? పిల్లవాడికి ఊహ తెలిసిన తర్వాత వీడు మీ నాన్న అని చెప్పే వరకు వాడు నాన్న వాడికి అని చెప్పి వాడికి తెలియదు. వీడు మీ నాన్న అని చెప్పే వరకు తల్లి ఆ పిల్లవాడికి వాడి యొక్క తండ్రి ఎవడో తెలియదు. వాడు తండ్రి అని తెలిసిన తర్వాత వాడు నాన్న అని మాట్లాడతాడు, వాడి దగ్గరికి వెళ్తాడు, ఎత్తుకుంటే వాడికి సహకరిస్తాడు, వాడితో పాటు అన్యోన్యతగా కలిసి ఉండడానికి ఆ పిల్లవాడు సహకరిస్తాడు. తల్లి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఆ పిల్లవాడిని ఎట్లాగా నడిపిస్తుంది అంటే, తండ్రితో పిల్లవాడు తండ్రి కలవడానికి తల్లి యొక్క పాత్ర చాలా ప్రాధాన్యమైనటువంటిది. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ నిలుచుని మాటలు చెప్తున్నటువంటి నేను, దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో మీకు నేను తెలియచేయడానికి మాత్రమే నేను నిలబడి ఉన్నాను. ఒకవేళ మీరు అశ్రద్ధ చేసి నిర్లక్ష్యంగా ఉంటే అది మీ కర్మ, నేనేం చేయలేను, నా చేతులు అయితే లేదు. నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక పిల్లవాడికి తల్లి ఈయన నీ తండ్రి అని చెప్పడానికి మాత్రమే సహకరిస్తుంది, కానీ తర్వాత బాధ్యత అంతా కూడా తండ్రి చూసుకుంటాడు. పిల్లవాడికి బట్టలు కొనాలన్నా, పిల్లవాడిని మంచి స్కూల్లో చదివించాలన్నా, పిల్లవాడికి భోజనం పెట్టాలి అనన్నా, వాడికి ఒంటిలో బాగోకుండకపోతే హాస్పిటల్కి తీసుకుని పోవాలనన్నా తండ్రిదే బాధ్యత. తండ్రి తీసుకెళ్తాడు కానీ ఇంకొకటి ఎవడు ఇంటి పక్కడు తీసుకెళ్తే స్తోత్రం కలుగును గాక. నీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఆ దేవుడే నీ పక్షాన ఉండి కార్యం చేయాలి కానీ ఇంకా వేరే ఎవరు చేయరు. నేను ప్రార్థన చేయగలుగుతాను అంటే నా దేవుడు కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా. నా దేవుడు సహాయం చేస్తాడు. నేను కూడా ఒట్టి పాత్రని. కేవలం నేను ఇక్కడ నుంచున్నది ఎందుకొరకు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడం కొరకే. దానియేలు నెబుకద్నెజరుకి కలిగినటువంటి కళని వివరించినప్పుడు దానియేలు యొక్క దేవుడు గొప్పతనం తెలిసింది. ఏం తెలిసింది? నెబుకద్నెజరుకి ఏం తెలిసింది? దానియేలు యొక్క దేవుడు గొప్పతనం తెలిసింది. కానీ దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు యొక్క దేవుడు సింహాల నోటిని మూయించి దానియేలుని బయటకు సజీవంగా రప్పించినప్పుడు దానియేలు నమ్ముకున్న దేవుని యొక్క శక్తి తెలిసింది. ఆయన జీవము కలిగిన దేవుడని తెలిసింది. ఆయనలో ఉన్న గొప్పతనం తెలిసింది. ఈ రోజు నేను అనామకుడిగా కనపడవచ్చు. ఈ రోజు నేను ఏమి చేతకాని వాడిగా మేము ముందు నిలబడి ఉండొచ్చు అనుకుంటున్నారేమో. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి నేను సందేహించను. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఆ కళ భావాన్ని వివరించాడు.
విన్నవించినప్పుడు దానియేలు దేవుడు గొప్ప దేవుడని ఒప్పుకున్నాడు నెబుకద్నెజరు. కానీ దానియేలుని సింహాల బోను నుండి బయటకు రప్పించినప్పుడు దానియేలు సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పట్లేదు ఎవరు, నమ్మట్లేదు ఎవరు. అర్థం అవుతుందా? మీకు అర్థం లేకపోతే నేను ఎందుకు చెప్పుకున్నామే అర్థమే. స్తోత్రం కలుగునుగా. స్వీకరించాలి మాటల్ని. సినిమా హాల్కి వెళ్తాం, ఒక మంచి రిథమ్ లిరిక్ వెళ్ళి మంచి బేస్ పెట్టి, చెవులు పగిలిపోయి కర్ణ మీద పగిలిపోయేలాగా బేస్ పెట్టి మంచి వాయిస్ తో వస్తుంది అనుకోండి. చప్పట్లు, ఏళ్ళు, క్యాట్లు, బొబ్బలు, చొక్కాలు తిప్పేవాడు ఒకడు, ఫ్యాన్ తిప్పేవాడు ఒకడు, చొక్కాలు కొట్టే తొడలు కొట్టేవాడు ఒకడు, చప్పట్లు కొట్టేవాడు ఒకడు, చొక్కాలు ఇప్పి ఇళ్ళు తిప్పేవాడు ఒకడు. ఏం అర్థం అంటే అందులో ఉన్నటువంటి దాన్ని వాడు అనుభవిస్తున్నాడు. ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. పాకిస్తాన్కి ఇండియాకి జరిగే క్రికెట్ మ్యాచ్. ఒక నలుగురో ముగ్గురో ఐదుగురో కూర్చొని చూస్తూ ఉంటారు. 6 కొడతాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడు అనుకోండి, ఒకడు కూర్చున్న చోట నుంచి అంత ఎత్తు కింద ఆడతాడు. ఒకడు 6 ఏళ్ళు వేస్తాడు. 6 కొట్టాడు సచిన్ టెండూల్కర్ అంటాడు. ఒకడు ఏళ్ళు కొట్టి ఇంకొకడు అంటాడు వేసేసాడు రైడు అని చెప్పి పెద్దగా కేకలేస్తాడు. ఇంకొకటి గడ్డ కింద చేయటం అలాగే కూర్చొని చూస్తాడు. ఆయనకి అర్థం కాదాడు, ఎవ్వడికి అర్థం కాడు. 6 కొట్టాడా, నీ పని కూడా అలాగే ఉంది. 6 కొట్టాడా, ఎక్కడ పడింది బాగుంటుంది. గడ్డంగా చేయటం నాకు ఏం సంబంధం ఉండదు. ఇంకేమి అసలు లోకంతో సంబంధం ఉండదు. వాడికి ఇంకా ఏం జరుగుతుందో సంబంధం ఉండదు. గడ్డంగా చేయబెట్టుకుని 6 కొట్టాడా సచిన్ అంతే అయిపోయింది. వీడు ఎంత గింజుకున్నాడు, ఎగిరి గంత వేసాడు, ఎంత ఏళ్ళ వేసాడు, ఈ ఓహో అన్నాడు, ఏమైంది, ఇదేముండదు. ఇంకా వాడు ఇలా పెట్టి వీళ్ళరా దానియేలు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దానియేలు సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. సింహాల నోళ్లను మూయించి సింహాల బోనుల నుండి సజీవంగా నడిపించినటువంటి దేవుడు. ఏ దేవుడని రాజు ఆ యొక్క రాజు ఒప్పుకున్నాడో ఆ రాజు అంటున్నాడు కదా, శాస్త్రాన్ని పంపించిన రాజు ఏమంటున్నాడు, దానియేలు సేవిస్తున్న దేవుడే దేవుడు. ఈ దేవుడు తప్ప వేరొకరిని మీరు సేవించకూడదు. దానియేలు సేవిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు ఒక్కడే. నిజమేనా? చెప్పండి గట్టిగా, చూసారుగా చెప్పండి. అలా చెప్తే ఆశీర్వాదం పొందుతాం. లేకపోతే ఏముండదు. వచ్చాము, వెళ్ళాము, ఏదో కొంచెం సేపు చెప్పాడు, అయిపోయింది. పుష్కర్ ఏం చెప్పామురా అంటే ఏం లేదండి, అయిపోయింది. అంటే ఇలా ఉండకూడదు. వెళ్ళాము అని అంటే కొంచెం అనుభవించాలి, స్వీకరించాలి. పెళ్లి భోజనానికి వెళ్ళి ఏం తినకుండా వచ్చేస్తామా? బూరు నచ్చితే అరే ఒక బూర ఇలా బాగుంది అంటాం. నేనైతే అడుగుతా సిగ్గు లేకుండా, నాకు బూరు ఇస్తాం కాబట్టి. మిరపకాయ బజ్జీ ఇస్తాం కాబట్టి ఒరే మిరపకాయ బజ్జీ బాగుంది ఒకటి ఎగిరా అని చెప్పి ఇంకొకటి అడుక్కుంటా. ఎందుకని? కారణం బాగుంది కాబట్టి. పెళ్లి భోజనానికి వెళ్ళి ఉపవాసంతో తిరిగి వస్తాడండి ఎవడన్నా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందని తెలిసి ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చి ఆశీర్వాదం పొందుకోకుండా తిరిగి వెళ్తున్నాము అని అంటే మనం ఎటువంటి వాళ్ళము చెప్పండి? బుద్ధి దీనులము. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి అంటే మీకు అర్థం అవటానికి, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మాట్లాడుతున్నాను నేను. మిమ్మల్ని కొంచెం అట్లా నడిపించడానికి వెళ్తున్నాను. కూరల షాప్కి వెళ్ళి కూరలు కొనుక్కొని వచ్చుకుంటాం. చీరల షాప్కి వెళ్ళి కళామందిరానికి వెళ్ళి మంచి చీరలు కొనుక్కొచ్చుకుంటాం కదండి. మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొనుక్కొచ్చుకుంటాం.
రైస్ షాప్కి వెళ్ళి రైస్ కొనుక్కొచ్చుకుంటాం, కిరాణా షాప్కి వెళ్ళి పచారీ సరుకులు కొనుక్కొచ్చుకుంటాం. దేవుని మందిరానికి వచ్చి ఏం పట్టుకెళ్తున్నాం మనం? చెప్పాలి నోరు తెరిచి చెప్పండి ఒకసారి. అందరూ ఉన్న 10 మంది కూడా నోరు తెరవండి ఒకసారి. మధ్య మధ్యలో నోరు తెరుస్తూ ఉండాలి. మధ్యలో నోరు తెరవకుండా ఒక్కసారి తెరిచామనుకో పాశిపం కొడుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? నోరు తెరవాలి మధ్యలో ఒక్కొక్కసారి. నోరు అలాగే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరితోటి మాట్లాడుకుంటూ ఒక్కసారి నోరు తెరవండి. ఎవరి ముందుకన్నా వెళ్ళి కింద పడిపోతాడు ఎదుటి వ్యక్తి, తప్పు భరించలేక. అవునా కదా? నేను చెప్పేది వాస్తవం కదా. కనుక అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. అమ్మాయి కొంచెం మేలుకున్నట్టున్నారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎవరిని సేవిస్తున్నాము? దానియేలు సేవిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాము. దానియేలు సేవిస్తున్న దేవుణ్ణి మనం కూడా సేవిస్తున్నాం. దానియేలు ప్రార్థన చేసినటువంటి దేవునికి మనం కూడా ప్రార్థన చేస్తున్నాము. కనుక మన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ దానియేలుకి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు శుక్రవారం రోజు రాత్రి నేను కొన్ని చెప్పాను. ఆ రాత్రి చెప్పినటువంటి విషయాలని నేను కంటిన్యూ చేస్తూ కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజును ఉద్దేశించెను. హల్లెలూయా. దానియేలుకి కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి. చెప్పండి, అతి శ్రేష్టమైన బుద్ధి. మళ్ళీ చెప్పండి. నువ్వు చెప్పవే, చెప్పు. అతి శ్రేష్టమైన బుద్ధి. ఒక్కొక్కటి మనం అడుగుతుంటారా, నీకు బుద్ధి ఉందా అని అంటాం. ఏంటది బుద్ధి అంటే? ఏంటి బుద్ధి అంటే? చెప్పిన మాట వినని వాడిని బుద్ధి లేనివాడు అంటాం. అంతేనా కదా? చెప్పిన మాట వినని వాడిని బుద్ధి లేని వాడు అంటాం. ఇప్పుడు మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. లేదా? నాకు లేదంట. రాష్ట్ర నీకుందా? చెప్పు. ఓలో నీకు నేను కొనిస్తాను అయితే. అది కొంచెం బిల్లు కొంచెం పెద్దది అవుతుంది. ఇది చేయట్లేదు, వాచి తీసేసి కొంచెం బిల్లు పెద్దది అవుతుంది. కొరికే లేకుండా డాడీ కట్టే ఇస్తారు మొత్తం చేతికి సాయంత్రం. కొంచెం నీకుందా అది బుద్ధి? ఉందా? ఎక్కడుంది? స్తోత్రం కలుగును గాక. చెప్పిన మాట వినని వాడికి ఏం లేదంటాం మనము, బుద్ధి లేదా అంటాం మనం ఒక్కొక్కసారి. మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఎందుకంటాం? వాడు చెప్పిన మాటకి లోబడడు. వాడు చెప్పిన మాట వినడు. ఒకటి మనం చెప్తే ఇంకొకటి చేస్తాడు వాడు. ఒకటి మనం చేస్తే ఒకటి మనం చేయమని చెప్తే వాడు ఇంకొకటి చేసేటువంటి వాడికి ఎవరైనా నీకు బుర్ర ఉందా అంటే బుద్ధి లేనివాడికి ఏముండదు, బుర్రలో ఉండదు. వాడు అన్నం తింటున్నాడు, ఇంకేమైనా తింటున్నాడు కూడా తెలియదు. ఒకసారి నేను అన్నాను, నేను ఒకడిని, అరే నువ్వు కడుపు అన్నం తింటున్నావా అన్నాను. లేదన్నయ్య నేను బిర్యానీ తింటున్నాను అన్నాడు. నేనేమన్నా నాకు అర్థం కాదా. తర్వాత ఇంకేమంటావు అంటే బిర్యానీ తిన్నవాడికి తెలివితేటలు అలాగే ఉంటాయి కాబోసు. కనుక దానియేలుకి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి వచ్చింది. అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు. అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా? దానియేలుకి దేవుని మీద మిక్కిలి గౌరవం.
దానియేలు దేవునిని గౌరవించాడు, దానియేలు దేవునిని ప్రేమించాడు, దానియేలు దేవుని యొక్క గ్రంథాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమించాడు, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే కాదు, దాని ప్రకారం జీవించాడు. కనుక దానియేలుకి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి వచ్చింది. దావీదు అంటాడు ఒకసారి, ఏమంటాడో తెలుసా, నేను చిన్నవాడినై ఉంటేని చిన్నవాడిలాగా మాట్లాడాను, నేను ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను, నేను పెద్దవాడిలాగా మాట్లాడుతున్నాను అంటాడు. దాని అర్థం ఏంటంటే చిన్నవాడికి ఏముండదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వాడు చేసేటువంటి క్రియలకు ఒక్కొక్కసారి అర్థం ఉండదు, చిన్నపిల్లలు చేసేటువంటి పనులకి. ఎందుకని? వాడికి ఏమీ తెలియదు కాబట్టి. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నేను చిన్నవాడినై ఉన్నప్పుడు చిన్నవాడిలాగా మాట్లాడాను, ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను కనుక నేను బుద్ధి కలిగి మాట్లాడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పెద్దవారమైనప్పుడు మా ఊర్లో ఒక ఆమె ఉండింది, అయ్యారు కూడా తెలుసు, పాటలు బాగా పాడుతుంది. ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆమె ఏమైనా అన్నామనుకో నాకేం తెలుసు అంటది. అంటే ఏం తెలియకుండానే మాట్లాడుతుంది, ఏం తెలియకుండానే 65 సంవత్సరాలు వచ్చేసినాయి ఆమెకి. ప్రియులరా, ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తప్పించుకోవడం కొరకు కూడా నాకు తెలియదు అంటారు. రెండిట్లకి మందు లేదండి, రెండిట్లకి పనిష్మెంట్ లేదు. ఏంటో తెలుసా, నాకు తెలియదు అన్న ఒక పదానికి, మర్చిపోయాను అన్న పదానికి పనిష్మెంట్ లేనే. స్తోత్రం కలుగును. నాకు తెలియదు, మర్చిపోయాను అనే 2 పదాలకి కూడా ఎవ్వడు ఏం మాట్లాడలేడండి. అలాగని చెప్పి దేవుడి దగ్గర చెప్పకండి, మనుషుల దగ్గర చెప్తే చెప్తారు కానీ తోలు తీసేస్తాడు దేవుడు. మర్చిపోయావా? ఏం మర్చిపోయావు? ఒక ఆమెను అడిగాను నేను, అమ్మ ఆదివారం ఆరాధనకు వస్తున్నావా అని అడిగితే, అప్పుడే ఆదివారం వచ్చేసిందండి అయ్యారు. అప్పుడే ఆదివారం రావడం ఏంటి నా తలకే? సోమవారం నుంచి శనివారం దాకా అయిపోయింది, ఇప్పుడు ఆదివారం వచ్చింది. ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చింది, అప్పుడే ఆదివారం రావడం ఏంటి? కొంతమందికి గుర్తుండదు, లోకానుసారంలో పడిపోయి, లోకానుసారమైన పనుల్లో పడిపోయి దేవుని యొక్క సన్నిధి గుర్తుండదు ఒకళ్ళకి. ఒక్కొక్కడికి దేవుడే గుర్తుండడు, ఒక్కొక్కరికి అసలు వాళ్ళున్న లోకంలో తప్ప వేరే లోకం ఎవరికి కూడా తెలియదు. మొన్నటి దినాల్లో ఒక న్యూస్ చదివాను నేను. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మంచి యవనస్తుడు పబ్జీ గేమ్ ఆడుతూ పబ్జీ గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడండి, ఆస్తి చాలా ఉంది, ఎన్ని కోట్లుందో తెలియదు, ఒక్కడే కుమారుడు. పబ్జీ గేమ్ ఆడుతూ అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు. పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోజుకి కనీసము 75,000 రూపాయలు మెడిసిన్స్ వాడుతున్నారు ఆ అబ్బాయికి, అయినా కూడా రికవరీ అవ్వలేదు. వాడు మనసు మీద నుంచొని సెల్ ఫోన్ పట్టుకుని పబ్జీ గేమ్ ఆడుతున్నట్టే చూస్తున్నాడు, కళ్ళు తెచ్చట్లా. వాడు ఆ లోకంలో, ఏ లోకంలో? మనం ఏ లోకంలో ఉన్నాం? ఒరే మా లోకం అంటాం కదా మనం ఒక్కొక్కసారి. ఇలా చూస్తూ ఉండగానే ఎక్కడికి వెళ్ళిపోతాం. మనం ఇక్కడ ఉంటాం కానీ మన మనసు ఎక్కడికో. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు. మనం మనిషి ఇక్కడ ఉంటాం, మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది, రౌండ్ కదండి, ఎక్కడికెక్కడికో వెళ్తుంది. అందుకని అంటాడు కదా, పట్టణమును స్వాధీనపరుచుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. స్తోత్రం కలుగునుగా. ఎవరిని స్వాధీనపరచుకోవాలి? మనము మన మనసును స్వాధీనపరచుకోవాలి, మన మనస్సుకు కళ్ళెం వేయాలి. దానియేలు చేసింది మొట్టమొదటిది అదే. దానియేలు చేసింది మొట్టమొదటిది అదే కనుక అతను అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 119వ కీర్తనలో దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును గైకొనుటకు నాకు బుద్ధి దయచేయుము అంటాడు.
ఏం కనుగొనటానికంట? ధర్మశాస్త్రం. ఆయన వాక్యాన్ని వినడానికి నాకు బుద్ధి దయచేయి. అదే 32వ కీర్తనలో అంటాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గమును నేను నీకు బోధించేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిదల వలనైనను మీరు ఉండకండి. ఏం లేవు వాటికి? గుర్రానికి గాడిదకి ఏముండవు, పశువులకి ఏముండదు? చెప్పండి ఒకసారి. పశువులకి ఏముండదు? పశువులకి ఏముండదు? బుద్ధి ఉండదు. చెప్పండి, ఇప్పుడు చెప్పాలన్నారు. ఏముండదు పశువులకి? పశువులకి ఏముండదు? ఇప్పుడు పశువుకి ఆ నడవలసిన త్రోవ కాకుండా ఇంకో త్రోవ నడుస్తుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు వెనకాల ఉన్నవాడు? చెప్పాలి. మీరు తెలిసి చెప్పట్లేదు. ఇది నాకు ఎక్కడ కూరుకుంటుందో, నా మీద నెత్తి మీద ఎక్కడ పడద్దని భయపడుతున్నారు మీరు కదా. చెప్పాలి మీరు. ఇప్పుడు పశువుకి బుద్ధి ఉండదు కదా, దాన్ని ఏం చేస్తాడు కాపరి? అంటే కొట్టినప్పుడు ఏమవుతుంది? అది దారి మళ్లించుకుంటుంది. ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలని అని. ఇప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్ళినా, మా నాన్నగారు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఏమన్నా తెలుసా, దున్నపోతు మీద వర్షం కురిసినట్లే ఎన్నిసార్లు చెప్పినా అని. అంటే దున్నపోతు మీద వర్షం పడింది అనుకోండి, ఒక చినుకు కూడా ఉండదు, ఒక చినుకు కూడా దాని శరీరం మీద నిలబడదు. ఎన్నిసార్లు వర్షంలో తడిసినా, ఎన్నిసార్లు దానికి ఇదైనా ఆయన యొక్క బుద్ధి మారదు. కానీ మనకి మారుతుందా? మారాలా వద్దా? నా బుద్ధి మారాలి అనుకున్నవాడు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కనుక అతడు రాజు యొక్క దృష్టిలో పడ్డాడు. రాజు యొక్క దృష్టిలో పడి 120 మంది ఆస్థాన పండితుల మీద ప్రధానమైనటువంటి అధికారిగా నియమించబడ్డాడు. ఎందుకని? అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కనుక. నిజంగా నీకు కూడా అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి, జ్ఞానం నీవు కలిగి ఉంటే నీవు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, హల్లెలూయా, నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నా దేవుడు నడిపిస్తాడు. నిన్ను కూడా ఆయన హెచ్చిస్తాడు. నిన్ను కూడా ఉన్నతమైనటువంటి స్థలాల్లోనికి ఆయన నడిపించి నిన్ను ఒక అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి మొట్టమొదటిది శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. రెండవది చూడండి, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రధానులు దానియేలు మీద ఏం కనుగొనాలని చూస్తున్నారు? ఒక తప్పైనా మోపాలని చూస్తున్నారు, ఒక నిందైనా మోపాలని చూస్తున్నారు. కానీ అక్కడ అంటున్నాడు కదా, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దానియేలులో నిందలేనటువంటి జీవితము. నిందలేనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వాడు దానియేలు. మరి మనం పొద్దున్న లేచి దగ్గర నుంచి ఎంతమంది తిడతారో మనల్ని, ఎంతమంది మనల్ని దూషిస్తారో, ఎంతమంది మనల్ని ఆడిపోసుకుంటారో, ఎంతమంది లేనిపోని మాటలు మాట్లాడతారో మనల్ని కదండి. కారణం మనకి శ్రేష్టమైనటువంటి బుద్ధి లేకపోతే, నింద లేనటువంటి జీవితము జీవించడము చాలా కష్టము. హల్లెలూయా. మనకి బుద్ధి ఉన్నవాడు ఎట్లా ఉంటాడు అని అంటే, తన యొక్క మార్గాన్ని చక్కనిదిగా నిర్మించుకుంటాడు. సమాజంలో అందరికీ మంచివాడిగా కనబడతాడు, అందరికీ మేలు చేసేటువంటి వాడిగా ఉంటాడు.
అందరికీ ఉపకారం చేసేవాడిగా ఉంటాడు. అతని బుద్ధి శ్రేష్టమైనటువంటి బుద్ధి. అందుకనే అతనిలో ఏ నింద కూడా కనిపెట్టలేకపోయారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎట్లా ఉన్నాం? దానియేలు జీవితంతో మనము ఒకసారి మన జీవితాన్ని సరి చూసుకుంటే మనం ఎట్లా ఉంది మన యొక్క జీవితం? దానియేలులో ఏ విధమైనటువంటి నింద కూడా కనిపించలేదు, ఏ విధమైనటువంటి లోపము కూడా కనిపించలేదు. కనుక దానియేలులో ఏ తప్పైనను, చూడండి 5వ వచనం కూడా చదువుకుందాం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందు గాని, అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. అతనిలో లోపము కనుగొనలేము అని అనుకుని. హల్లెలూయా. దేవుని విషయంలో మాత్రం ఎందుకు? మొట్టమొదట్లోనే చెప్పాను కదా, దానియేలుకు ఉన్నటువంటి ఆ అలవాటు. ఏ అలవాటు దానియేలుకి? ముమ్మారు ప్రార్థించేటువంటి అలవాటు. యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తీసి ముమ్మారు మోకరించి ప్రార్థించేటువంటి అలవాటు కలిగి ఉన్నవాడు. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకునేటువంటి అలవాటు కలిగి ఉన్నవాడు. రాజ్యాల గురించి, రాజుల గురించి, అధిపతుల గురించి, ప్రజల గురించి ప్రార్థన చేసేటువంటి వాడు. దేవుని విషయంలో అతడు ఏ విధమైనటువంటి ఆలస్యము చేసేటువంటి వాడు కాదే కాదు. మనట్లాగా నేను కూడా ఒక్కొక్కసారి అలక్ష్యం చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ప్రార్థన చేయకుండా పడుకుంటాను. నేను మరలా బుద్ధి వచ్చి మరలా మధ్యలో లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. శరీరం బలహీనమైపోయినప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా ఏం చేస్తాను? నిర్లక్ష్యం చేస్తాను. కానీ దానియేలు నిర్లక్ష్యం చేయలేదు. ఏ పరిస్థితి అయినా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటల ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 3వదిగా మానని ప్రార్థన. 10వ చరణాన్ని చదువుతున్నాం. ఇట్టి శాసన సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని నన్ను ఆయన తన ఇంటికి వెళ్లి యూదా ప్రకారము యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీ తెరిచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మాననటువంటి ప్రార్థన. చెప్పండి అందరూ కూడా. 3వ లక్షణం ఏంటి దానియేలులో ఉన్నది? మానని ప్రార్థన. ఎప్పుడు మా ప్రార్థన మానలేదు. చూడండి, ఎప్పుడు కూడా ప్రార్థన ఎందుకు మానలేదని చెప్తున్నానంటే 8వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామా. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు. శాసనము వచ్చింది అని దానియేలుకి తెలుసండి, తెలియకుండా చేశాడు వెళ్ళి ప్రార్థన. చెప్పండి, తెలిసే శాసనములో ఉన్నటువంటి విషయం ఏంటి? ముందుగానే చెప్పాను. 30 దినాల్లో రాజుకు తప్ప వేరొకరికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేస్తే వాళ్ళు సింహాల బోనులో వేయబడతారు అనేటువంటిది మాదీకుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజు యొక్క ఆజ్ఞ. కనుక ఆ ఆజ్ఞను తెలుసుకున్న దానియేలు ఇంటికి వెళ్ళి అనుదినము సేవించుతున్న దేవునికి మానక ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము
చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా పెన్షన్ కట్ అన్నారు అనుకోండి. చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ రేషన్ కట్ అన్నాడు అనుకోండి. చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కట్ అన్నారు అనుకోండి. ఎంతమంది ఉన్నాం చర్చిలో? మనం ఒకళ్ళు ఉన్నాం. అమ్మ నిజం చెప్తుంది, ఒకళ్ళు రావని. అమ్మ చెప్పేస్తుంది నిజంగా ఒకళ్ళు అక్కడ చెప్పిన ఈ లోకల్లో మనం బ్రతికున్నంత కాలమే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, వాటర్ కార్డు. చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇవేవి కూడా మనకి పని. కానీ మనకి పని చేసేది ఎప్పుడో తెలుసా? ఈ లోకంలో మనం చేసినటువంటి భక్తి ఒక్కటే, పరిశుద్ధంగా జీవించిన జీవితం ఒక్కటే. దానియేలు ఆలోచన అదే. ఏమదో తెలుసా? నేను ఈ రాజు శాసనాన్ని అనుసరించి నేను నడుచుకొని ఈ రాజాజ్ఞకు నేను శిరస్సు వంచడే దానికన్నా నేను సింహాల బోనులో సింహముల మధ్య ఉండటం నాకు ఇష్టము అని అనుకున్నాడు. ఈ రాజశాసనానికి అనుభవించి నేను ఈ రాజ్యంలో ఒకడిగా ఉండటం కంటే ఆ సింహాల బోనులోనికి వెళ్ళి ఆ సింహాల బోనులో ఒకవేళ సింహాలు నన్ను చంపేస్తే నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నవాడు దానియేలు. అందుకనే శాసనం వచ్చిందని తెలిసినా కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చేయాలి అలాగన మనం కూడా మారిపోవాలి. చూడండి, అప్పుడు అంటున్నాడు, అప్పుడు కలిగినటువంటి దానియేలు అలాగ చేసినప్పుడు దానియేలు విషయంలో రాజు ఉపవాసం ఉన్నాడు. 4 ఎవరు ఉపవాసం ఉన్నాడు? రాజు. దానియేలు మానక ప్రార్థన చేశాడు. దానియేలు మానక ప్రార్థన చేసినప్పుడు అతని మీద కచ్చె కట్టినటువంటి వారు తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసేశారు. సింహాల బోనులో వేసేసినప్పుడు రాజు కలవరపడిపోయాడు. చూడండి, అంతటా రాజు 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా ఒంట్రొత్తులు దానియేలును పట్టుకొని సింహమూల గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఆ రాయి తీసుకొని వచ్చి ఆ గృహ ద్వారమున వేసి దాన్ని మోసిరి. మరియు దానియేలును గూర్చి రాజు తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రంతా ఉపవాసము నుండి నాట్య చెప్పండి. రాజు దేవుని సేవకుడు. రాజు ఎవరు? రాజ్యాన్ని పరిపాలించేటువంటి సర్వ హక్కులు కలిగి ఉన్నటువంటి వాడు. దానియేలు విషయంలో రాజు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రంతా. నిజంగా రాజు తినాలనుకుంటే చాలా విందు చేసుకోవచ్చు. ఆ రోజంతా కూడా నాట్యాలు ఆపేశాడంటే అక్కడే ఉంది కదా, చదవండి అదే మాట. ఉపవాసము నుండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఏం జరగలేదు? నాట్యములను వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. స్తోత్రం కలుగును గాక. నీవు దేవునికి లోబడి ఉంటే, నీవు దేవుని మాటను నీవు గ్రహిస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారం నీవు జీవిస్తే, దానియేలుకి కలిగినటువంటి లక్షణాలు ఒకటి, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి నీవు కలిగి ఉంటావు. రెండవది, నిందలేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. మాననటువంటి ప్రార్థన మనము కలిగి ఉంటాం. 5, అధికారులు నీ కొరకు
ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దానియేలు లాగా మనము మారిపోదామా? దానియేలు లాంటి విశ్వాసం మనం కలిగి ఉందామా? అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి నీ మాటలు మేము విన్నాం. మీ మాటలు తండ్రి గొప్పవి. మీ మాటలు మీరు మాకు అందించినందుకు నీకు వందనాలు. దానియేలు జీవితం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు స్వామి, మీకు స్తోత్రాలు. ఆ మాటలను మా జీవితంలో మేము తండ్రి అనుసరిస్తూ మేము మీకు ఉచితానుసారమైన జీవితం మేము జీవించడానికి కావలసినటువంటి కృపను దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి.